పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆ నియోజకవర్గంలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయా? కూటమి పార్టీలకు చెందిన జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జ్ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తుందా? ఒకరు అవునంటే మరొకరు కాదంటున్నారా? కూటమిలో ఉంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారా? దీంతో మిత్రపక్షమే తనకు పక్కలో బల్లెంలో తయారైందని ఆ ఎమ్మెల్యే అనుకుంటున్నారా? అసలు ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జ్ మధ్య దూరం పెరగడానికి కారణం ఏంటి? ఎందుకు ఆ నియోజకవర్గం ఏంటి? వాచ్ ది స్టోరీ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మిత్రపక్షంగా ఉన్న కూటమి పార్టీలోనే అధికార ప్రతిపక్షం తయారైందట. నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. దీంతో ఆ నియోజకవర్గంలోని కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన నేతల మధ్య గ్యాప్ పెరుగుతూ పోతోందట. సమన్వయంతో పాలన సాగించాల్సిన తాడేపల్లిగూడెంలో జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్కు మిత్రపక్షాలే పక్కలో బల్లెంలా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, సిట్టింగ్ ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ మధ్య ఎన్నికల ముందు నుంచే విభేదాలు ముసురుకున్నాయి. టికెట్టు కేటాయింపు విషయంలో మొదలైన వార్ అలా కంటిన్యూ అవుతూనే ఉందట. వీళ్ళిద్దరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు కూటమి పెద్దలు జోక్యం చేసుకుని రాజీ చేశారు. వలవల బాబ్జీకి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడంతో అంతా సెట్ అయిందని అనుకున్నారు. అయితే ఇటీవల ఎమ్మెల్యే బోలిశెట్టి చేసిన వ్యాఖ్యలతో కథ మళ్లీ మొదటికొచ్చిందట. తాను పోతే తర్వాత ఎమ్మెల్యే అవుతానంటూ కొందరు మాట్లాడుతున్నారని బోలిశెట్టి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని ఉద్దేశించే బోలిశెట్టి చేశారన్న చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. కూటమిగా ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు కామన్ అని సర్ది చెప్పుకున్న వారంతా తాజా పరిణామాలతో మళ్లీ ఇంటర్నల్ వార్ రచ్చకెక్కేలా ఉందని టెన్షన్ పడుతున్నారట. ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ పార్టీ గేట్లు ఎత్తి జనసేన పార్టీలోకి చేరికలను ఆహ్వానించారట. దీంతో తాడేపల్లిగూడెం మండలంలోని చిన్న తాడేపల్లిలో వైసీపీ నుంచి జనసేనలో చేరికలు జరిగాయి. అదే వేదికపై జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి చేసిన వ్యాఖ్యలు కూటమిలో కుంపటికి నిదర్శనమన్న టాక్ వినిపిస్తోంది. తాను ఉండగానే రాబోయే ఎన్నికల్లో తానే ఎమ్మెల్యేను అంటూ కొందరు అధికారులు, నాయకులను బెదిరిస్తున్నారంటూ బోలిశెట్టి చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేసినంత పనిచేశాయట. జనసేన ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీ నేతల నుంచి ఇండైరెక్ట్గా ఆరోపణలు వస్తున్నా టీడీపీ నేతలు మాత్రం స్పందించటం లేదు. దీంతో తెలుగు తమ్ముళ్లు అంగీకరిస్తున్నారా, లేక జనసేన ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు చేస్తున్నది తాము కాదని చెప్పాలనుకుంటున్నారా అన్నది హాట్ టాపిక్గా మారింది. ఈ ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ తాడేపల్లిగూడెంలో కూటమి క్యాడర్ని అయోమయానికి గురిచేస్తోంది. నేతల మధ్య గ్యాప్ ఉంటే క్యాడర్లోనూ వార్కు దారితీస్తుందని, అదే జరిగితే స్థానిక, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని కూటమి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తాడేపల్లిగూడెంలో నెలకొన్న కోల్డ్ వార్పై కూటమి అధినాయకత్వం స్పందించి చెక్ పెట్టాలని కోరుతున్నారట కార్యకర్తలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కాలేదు. కానీ అప్పుడే తాడేపల్లిగూడెం కూటమి పార్టీలో కుంపటి రగిలిపోతోంది. ఇప్పటి నుంచే సీట్ ఫైట్ మొదలైంది. విపక్షానికి అవకాశం ఇవ్వకుండా మిత్రపక్షాలే విమర్శించుకుంటూ కాలు దువ్వుకుంటున్న తాడేపల్లిగూడెం కూటమి పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బోలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీ మధ్య నెలకొన్న వివాదాన్ని కూటమి అధినేతలు ఎప్పుడు కొలికి తీసుకువస్తారో, ఎలా ముగింపు పలుకుతారో వేచి చూడాల్సి ఉంది.